హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అశోక్ బ్లాగ్స్. వీడియో ఏంటంటే మనకి మోనిటైజేషన్ అయ్యాక వస్తుంది మెయిల్ అనేది సెల్ఫ్ సర్టిఫికేషన్ అని. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇది మనకి యూట్యూబ్లో అయితే ఉండదు. క్రోమ్లో వెళ్ళి వైటీ స్టూడియో అని కొట్టండి, దాంట్లో లాగిన్ అయ్యి అక్కడ మోనిటైజేషన్ ఆన్ చేస్తాం కదా, యాడ్స్ అనేవి. దాంట్లో అయితే మెయిల్ నోటిఫికేషన్లు అయితే వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి మనకి ఏదన్నా ఇప్పుడు వీడియోస్ ఉంటాయి కదా, మనం పెట్టిన వీడియోస్ నెగిటివ్గా మాట్లాడినవి కానీ, మన ఒరిజినల్ కంటెంట్లో లేకపోతే అన్నెసెసరీ వర్డ్స్ కానీ ఇలాంటివి అయితే మనం మాట్లాడుంటే దానికి ఎస్ఆర్ నో అని అయితే వస్తున్నాయి. ఒకవేళ మీరు పెట్టకపోతే నన్ ఆఫ్ ది అబో అని ఇక్కడ టిక్ చేసి సబ్మిట్ చేసేయటమే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మన ఓన్ వాయిస్ ఇస్తే యూట్యూబ్ అనేది మనకి బెస్ట్ వ్యూస్ అని గ్రోత్ బాగా వస్తుంది. అడల్ట్ కంటెంట్ కానీ దాంట్లో అంటే సంథింగ్ ఉంటుంది. ఇంకా షాకింగ్ వీడియోస్ కానీ అలాంటి కంటెంట్ ఉన్నా కూడా యాడ్స్ అనేది లిమిట్ అయితే వస్తాయి. ఆ కంటెంట్ ఏం లేదనుకుంటే నన్ ఆఫ్ ది అబో టిక్ చేసి సబ్మిట్ చేసేస్తే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇప్పుడు సపోజ్ కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మనం కుకింగ్ చేసేది వీడియో పెడతాం, ఇస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాం, లేకపోతే లేదా అలా పెడతాం. కాబట్టి దానికి మనం రాదు, అది మెయిల్ అనేది అట్లా రాదు. ఇంకా నన్ను ఆఫ్ ది అబో టిక్ చేసి సబ్మిట్ చేసేయడమే. తర్వాత మళ్ళీ ఆ సెల్ఫ్ సర్టిఫికేషన్ ఏంటి అంటే, అది మన ఛానల్ మన వీడియోస్ అనేది మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడం అనమాట. సో ఇది ఎందుకు వస్తుంది అంటే, ఇది సెల్ఫ్ సర్టిఫికేషన్ అనమాట. మన వీడియోస్ మనమే సర్టిఫై చేసుకుంటున్నాము. సో యాక్చువల్లీ మనం యూట్యూబ్ యాప్ నుంచి ప్లస్ నొక్కి వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకు అప్పుడు రావు. ఎందుకంటే మనం యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి యూట్యూబే చూసుకుంటుంది. సో మనం యూట్యూబ్ నుంచి అయితే అప్లోడ్ చేసినట్లయితే యూట్యూబే చూసుకుంటుంది ఈ సర్టిఫికేషన్ అనేది. మనం పెట్టే ప్రతి వీడియో అనేది యూట్యూబ్ అంతా ట్రాక్ అయిపోతుంది, ప్రతి సెకండ్ అన్నీ కూడా, వీడియోస్ కానీ పోస్టర్స్ కానీ. ఇందులో ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో వీడియోతో ముందుకు వస్తా.